హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ. టుడే మన టాపిక్ వచ్చేసి జీపీఓ నోటిఫికేషన్ సంబంధించి అసలు జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అంటే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అంటే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలకు అసలు ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఈరోజు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గాయస్ గమనించగలరు. ఎవరికన్నా ఇంకా అంటే మనకి ఈ జీపీఓకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు అడగొచ్చు గాయస్. ఓకేనా, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ తెలియజేయగలరు ఎలాంటి డౌట్స్ ఉన్నా. ఓకేనా గాయస్, ఈరోజు మనం జీపీఓకి సంబంధించి అసలు ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి చూద్దాం గాయస్. ఓకేనా, ఓకే గాయస్, జీపీఓ జిల్లాల వారీగా ఖాళీల వివరాలు. అసలు ఈ జీపీఓ ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి చూద్దాం. ఈ జీపీఓలో అంటే 33 జిల్లాలకు సంబంధించి మీకు ఈరోజు నేను డేటా అనేది తీసుకురావడం జరిగింది గాయస్. నిన్ననే రిజల్ట్ కూడా రావడం జరిగింది. అందులో ఉన్న వేకెన్సీస్కి అనుకూలంగా ఏ జిల్లాకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది గ్యాస్. టోటల్ 10,000 పైచిలుకు పోస్టులు అనేది ప్రభుత్వం భావించింది ఫిల్ చేద్దామని చెప్పేసి. కానీ ఒక 5,000 మందికే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అందులో ఒక 3,000 పైన అనేది సెలక్షన్ కావడం జరిగింది గ్యాస్, గమనించగలరు. సో మిగతా పోస్టులకి అంటే మిగతా ఉన్న 7,000 ప్లస్ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి గ్యాస్, గమనించగలరు. అయితే ఇందులో ప్రత్యేకంగా ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయనేది చూద్దాము. నల్లగొండ వచ్చేసి 382 పోస్టులు ఉన్నాయి గ్యాస్. ఓకేనా, నల్లగొండ జిల్లా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీకు జిల్లాకు చాలా పోస్టులు అనేది ఉండడం జరిగింది. 382 పోస్టులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సూర్యాపేటకు వచ్చేసి 151 పోస్టులు అనేవి సూర్యాపేటకు ఉన్నాయి గ్యాస్. ఓకేనా, గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి యాదాద్రి వచ్చేసి 194. యాదాద్రి జిల్లాకు వచ్చేసి 194 పోస్టుల వరకు ఉండడం జరిగింది ఈ జీపీఓ పోస్టులు అనేవి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం జిల్లా వచ్చేసి 109 పోస్టులు ఉన్నాయి గ్యాస్. ఓకేనా, ఎవరైతే ఖమ్మం జిల్లా అభ్యర్థులు ఉన్నారో మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలా పోస్టులు ఉన్నాయి, 109 పోస్టులు ఉన్నాయి, చాలా పోస్టులు. ఓకేనా, గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి కొత్తగూడెంకి వచ్చేసి 236 పోస్టులు ఉన్నాయి. 236 పోస్టులు కొత్తగూడెంకి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి 33 గ్యాస్. ఎవరైతే హైదరాబాద్ అభ్యర్థులు ఉన్నారో, హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు 33 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. అంటే అన్ని జిల్లాలతో పోలిస్తే మీకే తక్కువ ఉన్నాయి గ్యాస్, గమనించగలరు. ఎందుకంటే హైదరాబాద్లో విలేజెస్ తక్కువ ఉంటాయి కాబట్టి పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి గ్యాస్, గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి వచ్చేసి 392 పోస్టులు అనేవి రంగారెడ్డి జిల్లాకు కేటాయించడం జరిగింది గ్యాస్, గమనించగలరు. ఈ రంగారెడ్డి జిల్లా అభ్యర్థులు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు చాలా పోస్టులు ఉన్నాయి, 392 అంటే చాలా పోస్టులు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్ 123, సిరిసిల్ల వచ్చేసి 126 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ములుగు వచ్చేసి 291. ఎవరైతే ములుగు అభ్యర్థులు ఉన్నారో ములుగు జిల్లాకు కూడా చాలా పోస్టులు అనేవి ఉన్నాయి గ్యాస్, 291 పోస్టులు అనేవి ఉన్నాయి. కాబట్టి ములుగు జిల్లా అభ్యర్థులు మీరు ప్రిపరేషన్ అనేది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో జీపీఓకి సంబంధించి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆసిఫాబాద్ 394 పోస్టులు ఉన్నాయి. ఈ ఆసిఫాబాద్ జిల్లాకు కూడా చాలా పోస్టులు అనేవి ఉన్నాయి గ్యాస్. 394 పోస్టులు అంటే చాలా పోస్టులు. ఎందుకంటే ఇక్కడ చాలా విలేజెస్ ఆసిఫాబాద్కి సంబంధించి చాలా తండాలు తర్వాత వచ్చేసి చాలా గ్రామాలు అనేవి ఉండడం జరుగుతుంది. అందుకే 394 పోస్టులు అనేవి ఉన్నాయి, గమనించగలరు. ఈ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ గద్వాల జిల్లా వచ్చేసి 155, జనగామ వచ్చేసి 101, ఆదిలాబాద్ వచ్చేసి 459. ఈ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 459 అంటే భారీ ఎత్తున పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఎవరైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే అత్యధికమైన పోస్టులు మీ జిల్లాకే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పెద్దపల్లి 145, వనపర్తి వచ్చేసి 157, వనపర్తికి వచ్చేసి 157 పోస్టులు, మెదక్ వచ్చేసి 333. ఈ మెదక్ జిల్లా అభ్యర్థులు కూడా ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే అత్యధిక పోస్టులు 333 అంటే ఈ భారీ ఎత్తున ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ నిర్మల్ వచ్చేసి 369 పోస్టులు. ఈ నిర్మల్ జిల్లా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా అత్యధికమైన పోస్టులు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఈ ప్రిపరేషన్కి సంబంధించి ఏ బుక్స్ చదవాలని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేయడం జరిగింది, చూడండి గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట జిల్లా. ఈ నారాయణపేట జిల్లాకు వచ్చేసి 178 పోస్టులు అనేవి ఉన్నాయి గైస్, గమనించగలరు. నెక్స్ట్ భూపాలపల్లి 142. నెక్స్ట్ వచ్చేసి హన్మకొండ జిల్లాకు వచ్చేసి 60 పోస్టులు ఉన్నాయి గ్యాస్. ఓకేనా,
60 పోస్టులు ఉన్నాయి, కొంచెం తక్కువ ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత ఇది అత్యధికంగా తక్కువ ఉన్న జిల్లా, ఓకేనా. హైదరాబాద్ తర్వాత హన్మకొండకు తక్కువ ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నాగర్ కర్నూలుకి వచ్చేసి 287 ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో 287 పోస్టులు ఉన్నాయి. మీకు కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే కంటిన్యూ చేయండి, ఎందుకంటే చాలా బిగ్ పోస్టులు అనుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మహబూబాద్ వచ్చేసి 178 పోస్టులు. నెక్స్ట్ జగిత్యాల వచ్చేసి 174, మంచిర్యాల వచ్చేసి 297. ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా అత్యధికంగా పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఏ క్షణంలో రావచ్చు, ఓకేనా. గమనించగలరు. ఖచ్చితంగా రావడానికి ఎక్కువ 100% అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మహబూబ్నగర్ 212. ఈ మహబూబ్నగర్ జిల్లా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో 212 పోస్టులు ఉంటే చాలా పోస్టులు, ఓకేనా. గమనించగలరు. నెక్స్ట్ వికారాబాద్ 412. వికారాబాద్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. 412 పోస్టులు అంటే చాలా అత్యధికం. టాప్ 2లో ఉంది మీ వికారాబాద్ జిల్లా అనేది. టాప్ 1 కంటే టాప్ 2లో ఉంది ఇది వికారాబాద్. టాప్ 1 వచ్చేసి ఆదిలాబాద్ తర్వాత వచ్చేసి వికారాబాద్ జిల్లాకి అత్యధిక పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ జీపీఓ నోటిఫికేషన్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఎందుకంటే మీకు ఖచ్చితంగా జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వికారాబాద్. నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేటలో 273 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ కరీంనగర్ వచ్చేసి 47, సంగారెడ్డి 418. ఈ సంగారెడ్డి జిల్లా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ జిల్లా అనేది ఈ అత్యధికమైన పోస్టులు టాప్ 3లో ఉంది, ఓకేనా. గమనించగలరు. ఖచ్చితంగా సంగారెడ్డి అభ్యర్థులు ఖచ్చితంగా ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ 219, కామారెడ్డి 202. కామారెడ్డి జిల్లా అభ్యర్థులు మీరు ప్రిపరేషన్ అనేది రేపటి నుంచే స్టార్ట్ చేయండి, ఎందుకంటే 202 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వరంగల్ 21. వరంగల్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి గాయస్, గమనించగలరు. వరంగల్ జిల్లాలో కూడా కొంచెం తక్కువ ఉన్నాయి పోస్టులు, గమనించగలరు. ఈ వరంగల్, హైదరాబాదు తర్వాత హన్మకొండ ఈ జిల్లా అభ్యర్థులు మీరు జీపీఓకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రిపేర్ కాండి, లేకపోతే లేదు. ఎందుకంటే మీకు పోస్టులు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు వేరే జాబ్కి అంటే ఎస్ఐ కానిస్టేబుల్ వాటికి ప్రిపేర్ కావడం ఉత్తమం. మీకు ఒకవేళ అవకాశం ఉందనుకుంటే ఖచ్చితంగా కొట్టగలుగుతా అనుకుంటే మీరు కూడా జీపీఓకి ప్రిపేర్ కాండి గైస్, గమనించగలరు. ఖచ్చితంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. జీపీఓకి సంబంధించి ఈరోజు మనం జిల్లాల వారీగా అంటే 33 జిల్లాలు, తెలంగాణలో ఉన్న 33 జిల్లాల వారీగా అసలు ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిన్న మనం జీపీఓకి సంబంధించి అసలు ఈ టోటల్ ఉన్న పోస్టుల్లో ఎంతమంది సెలెక్ట్ అయినారో, ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి నిన్న వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్లో ఉంది, చూడండి గైస్. ఎవరైతే చూడలేదో చూడండి. ఓకే గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో మీకు జీపీఓకి సంబంధించిన జిల్లాల వారీగా ఖాళీల వివరాలు అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయరు గైస్, ఓకేనా. మన టీజీపీఎస్ యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్ అభ్యర్థులు అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన వ్యూవర్స్ ఎవరైనా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై తెలంగాణ.